స్వాతంత్రమా, స్వేచ్ఛనా, ముఖ్యమంత్రి వచ్చిందా? కలవడమా, వచ్చిందా? కొంత మార్పు వచ్చింది. ఏ మాటకు ఆ మాట మాట్లాడాలి. సాటిస్ఫాక్టరీ ఉందా ప్రజల్లో? సాటిస్ఫై అవుతున్నారు? ఒక్క విషయం నేను మొదటి మాటకు చెప్తా ఉన్నా, కనీసం కలిసే అవకాశం ఇచ్చిండ్రు. నేను ఆ మాటకు లేదన్నా. కానీ కేవలం కలిస్తేనే సరిపోతుందని అంటే అది పరిపాలన కాదు. కంచె తీసేసినంత మాత్రాన స్వేచ్ఛ ఇచ్చేసిన మిగతా విషయాలతో మాకు సంబంధం లేదంటే అది పరిపాలన కాదు. ఎన్ని సంవత్సరాలు చెప్తారు మీరు ముఖ్యమంత్రి కార్యాలయం ముందు కంచె తొలగించడమని చెప్పి, స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం ఇచ్చడమని చెప్పి ఎన్ని రోజులు చెప్పగలుగుతారు? మీరు సంవత్సరం పాటు గత ప్రభుత్వం చేసినటువంటి విషయాలనే చెప్తే అసలు మీ పరిపాలన ఎప్పుడు కొనసాగిస్తారు? దీనికి ఇది పాయింట్. ఒక్క విషయం నేను చెప్తా. ఈ రాష్ట్రంలో రైతులు అప్పుల పాలవుతున్నారు, పంటలు సరిగా పండక ఇబ్బందులకు గురవుతున్నారని నరేంద్ర మోడీ గారు గొప్పగా ఆలోచించి పంటల బీమా అనే పథకం తీసుకొచ్చిండ్రు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షులుగా ఒక మాట చెప్పిండ్రు, పంటలు పండక రైతులు నష్టపోతున్నారు, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటల బీమా అమలు చేసి రైతులు కట్టేటటువంటి ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే కడతామని చెప్పిండ్రు. సంవత్సరం అయిపోయింది కదా, రైతులు 2 పంటలు పండించారు కదా, రైతులు నష్టపోయింది కదా. మరి మీరు పంటల బీమా కట్టని కారణంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కనీసం 20-25 వేల కోట్ల రూపాయలు ఈరోజు రైతులు నష్టపోయారు. మీరు పంటల బీమా గిన కట్టి ఉంటే రైతులకు సంబంధిత కంపెనీలు నేరుగా నష్టపరిహారం వచ్చేటటువంటి అవకాశం ఉండే కదా. ఆ నష్టాన్ని ఈరోజు ఎవరు భరిస్తారు? ఈరోజు రుణమాఫీ విషయం చెప్పిండ్రు, 50% రుణమాఫీ జరిగింది. కానీ మీరు ప్రధానంగా ఈ రాష్ట్ర రైతుల దృష్టి ఆకర్షించినటువంటి ఒకటి గొప్ప హామీ ఏంటంటే 2 లక్షల రూపాయల రుణం. ఇప్పటి వరకు ఇంకొక 24-25 లక్షల మంది రైతులు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు వాస్తవంగా కూడా. ఒక్కొక్క బ్యాంకులో 80%, 70% కూడా కాలేదు. అది టెక్నికల్గా మీకు ప్రాబ్లం ఉన్నదా? ఇంకొక విషయం చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలు చర్చ చేయాలి.